డయాలసిస్ పేషెంట్లను కూడా వికలాంగుల జాబితాలోకి చేర్చాలి. పార్లమెంట్ను కోరిన ఎంపీ ఈటల రాజేందర్. కేంద్ర ప్రభుత్వం 2016-893లో వికలాంగుల కోసం ఆర్పీడబ్ల్యూడీ రైట్స్ ఆఫ్ సన్స్ విత్ డిసేబుల్డ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చింది. తలసీమియా, సికెల్ సెల్ జబ్బులు ఉన్నవారిని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. కానీ డయాలసిస్ పేషెంట్లను దీని కిందకు తీసుకురాలేదు. ఆ పేషెంట్లు నెలకు 12-13 సార్లు డయాలసిస్ చేసుకుంటారు. ఉచిత చికిత్స అందిస్తున్న ట్రాన్స్పోర్ట్ మిగతా వాటికి నెలకు 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజు నేను పార్లమెంట్లో ఈ డయాలసిస్ పేషెంట్లను ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ కింద చేర్చాలని 377 రూల్ కింద కోరడం జరిగింది. దేశవ్యాప్తంగా కిడ్నీ డయాలసిస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మంచినీటి చెరువులుగా మారాలి. అర్బనైజేషన్లో భాగంగా వాగులు, వంకలు, కుంటలు, చెరువులు మాయమవుతున్నాయి. హైదరాబాద్లో చెరువుకు మురికి కూపాలుగా మారాయి. డ్రైనేజీతో పాటు కెమికల్ వేస్ట్ కూడా ఇందులోనే కలుపుతున్నారు. గుర్రపు డెక్క పెరిగి దోమలకు నిలయాలుగా మారాయి. పక్కన ఉన్న బోర్లు కూడా కలుషితమవుతున్నాయి. డ్రైనేజ్ నీళ్లు, కెమికల్ నీళ్లు చెరువుల్లోకి వెళ్లకుండా దారిమళ్లించాలని కోరారు. వర్షపు నీటితో నింపి మంచి నీళ్ల చెరువులాగా తయారు చేయాలని కూడా 377 కింద కోరడం జరిగింది. పార్లమెంట్ జరగకపోయినా ప్రజా సమస్యల మీద మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ రాదు. ఈటల. రాష్ట్రంలో 2.5 కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేయలేదు. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు లేవు. మహిళకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఎస్సీ సెల్ బీసీలకు కార్పొరేషన్ రుణాలు లేవు. ఏ ఇష్యూ పరిష్కారం చేయకుండా మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశం లేదు. హైడ్రాపై ప్రభుత్వానికి విచక్షణాధికారాలుండవచ్చు, కానీ ఇల్లు కూలగొట్టే అధికారం లేదు. లక్షల మందిని చంపిన దుర్మార్గుడు హిట్లర్. ఆయన ప్రజలను హింసించడానికి పెట్టుకున్న హైపర్ కమిటీ పేరు హైడ్రా అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఆ నియంత వారసుడిని అని చెప్పుకుంటున్న ఆయన 40-50 ఏళ్ల క్రితం వచ్చి చిన్న ఇల్లు కట్టుకున్న వారివి కూల్చే వేస్తే వారి వ్యథ మాటల్లో చెప్పలేను. నల్ల చెరువు దగ్గర బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. జొన్నలబండ దగ్గర వడ్డెరల ఆర్ధనాదాలు చూడలేకపోయాము. హైడ్రా ప్రజలను వేధించే సంస్థ. పేదల ఇళ్లను కూలగొట్టేది. వారు అనుకున్న వారికి భూములు కూడబెట్టి వ్యతిరేకంగా ఉన్నవారి భూములు గుంజుకుంటుంది. 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డా కూడా రేవంత్ రెడ్డి హైడ్రా మీద, రంగనాథ్ మీద చూపిస్తున్నారు. తప్పు రంగనాథ్ది కాదు, రేవంత్ రెడ్డిది. 95% ప్రజలు హైడ్రా అంటే భయపడుతున్నారు. హైదరాబాద్లో లేక్ వ్యూ అనే పేరు పెట్టాలంటే భయపడుతున్నారు. చివరికి హైడ్రా రేవంత్ రెడ్డి మాట కూడా వింటుందో లేదో అన్నారు.